నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి పెదపాలెం అండి. మనకి ఈ పెదపాలెం వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి జస్ట్ 15 కిలోమీటర్లు, అలాగే మంగళగిరి నుండి జస్ట్ 14 కిలోమీటర్లు, అలాగే దుగ్గిరాల నుండి 11 కిలోమీటర్లు, అలాగే తెనాల నుంచి జస్ట్ 19 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ అయితే ఉందండి. మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ అరటి చేనేనండి. దీని యొక్క సరిహద్దులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మీకు ఇక్కడ స్టోన్ కనబడుతుంది చూడండి. ఈ స్టోన్ దగ్గర నుండి మీకు ఆ బ్యాక్ ఎండింగ్లో ఇంకో స్టోన్ కనబడుతుంది చూడండి, అరటి తోట ఎండింగ్లో అక్కడ వరకు. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మీకు ఆ బైక్ వెళ్తుంది చూడండి, ఇప్పుడు అక్కడ ఆగింది కదా, అక్కడ వరకు అండి. ఇక ఈ ల్యాండ్ యొక్క డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 210 అడుగులు, అలాగే లోతు వచ్చేసి 300 అడుగులుగా ఉందండి. దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఎకరం 45 సెంట్లు అండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఒక ఎకరం ధర 1,40,00,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ ముందున్న ఈ డొంక రోడ్డును కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే ఇది ఈ డొంక రోడ్డు మార్గం ద్వారా శృంగారపురం అలాగే రవీంద్రపాడు నుండి మనకి మంగళగిరి వెళ్తుందండి ఈ డొంక రోడ్డు అన్నది. అలాగే ఇటువైపు మనకి పెదపాలెం ఊరిలోకి వెళ్తుందండి ఈ డొంక రోడ్డు. అలాగే ఈ ప్రాపర్టీ బ్యాక్ సైడ్ ఉన్న మీకు ఆ రోడ్డు, ఆ చెట్లు కనబడుతున్నాయి కదండి, గుబురుగా కనబడుతున్నాయి, అది వచ్చేసి మనకి మెయిన్ బస్ రూట్ అండి. పెదపాలెం నుంచి శృంగారపురం వెళ్ళే బస్ రూట్ అండి అది. అలాగే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి రవీంద్రపాడు జస్ట్ 5.5-6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుంచి అయితే ఉందండి. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మంచి ఫామ్ హౌస్ లాంటిది నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా, మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని కూడా విజిట్ చేయగలరండి. అండ్ ఈ లొకేషన్ కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా, మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.